సో గైస్ ఇప్పుడే సమంత గారు యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం ఫిల్మ్ చూసి వచ్చానమాట. మీ అందరికీ ట్రైలర్ చూసినప్పుడే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. హిస్టరీ ఆఫ్ వైలెన్స్కి ఫీమేల్ వెర్షన్ వైబ్స్ వస్తాయి అనమాట. అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఇంతకు ముందు మంచి ఫిల్మ్స్ అందించారు. అండ్ ఈ ఫిల్మ్ స్టోరీ సమంత గారి హస్బెండ్ రాజ్ గారి అందించారనమాట. సో మొత్తానికి రిలీజ్ అయిన ఈ ఫిలిం ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం అంటే ఖచ్చితంగా సమంత గారి ఫ్యాన్స్కి, గర్ల్స్కి, ఫ్యామిలీస్కి, వీళ్ళతో పాటు కామన్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్కి కూడా నచ్చేలాంటి ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మేనా, అది కంప్లీట్గా ఒక సర్టెన్ ఆడియన్స్కి మాత్రమేనా అని ముఖ్యంగా టీఎఫ్ఐ ఫిల్మ్ లవర్స్కి ఎలా అనిపిస్తుందో కూడా క్లియర్గా ఈ రివ్యూ వీడియోని తెలుసుకుందాం. ముందుగా సినిమా యొక్క ప్లాట్ గురించి, ఐడియా గురించి మీ అందరికీ ట్రైలర్ అప్పుడే ఒక వైబ్స్ అయితే వచ్చేసి ఉంటాయి. సో ఫిల్మ్లో కూడా అదే విధంగా అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ప్రిడిక్టబుల్గానే మొదలవుతుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అండ్ ట్రైలర్లోనే మనకి చాలా కామెడీ సీన్స్ అన్నీ కూడా చూపించేశారు. బట్ థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఆ కామెడీ అంత ఫ్రెష్గా అండ్ సర్ప్రైజింగ్గా ఏమనిపించదు, నార్మల్గా అలా వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక మాదిరిగా వెళ్తుంది. అండ్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ గురించి అంతా కూడా ఫస్ట్ హాఫ్లోనే రివీల్ చేస్తారనమాట. సో పెద్ద పెద్ద సర్ప్రైజింగ్, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమెంట్స్ అయితే ఉండవు. కానీ ఫస్ట్ హాఫ్లో ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ మూమెంట్ అయితే బాగుంటుందన్నమాట. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ బ్లాక్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఫిల్మ్లోని బాగా మెచ్చుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది యాక్షన్ సీన్స్ అనమాట. ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే, ఫీమేల్ ఫైట్స్ అంటే టాలీవుడ్లోని ఫైట్స్ అన్నీ కూడా చాలా క్రింజ్గా ఉంటాయి, అన్రియలిస్టిక్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఫైట్ చేయలేరు, ట్రైనింగ్ అవ్వలేరు, అండ్ అంత పర్ఫెక్ట్గా తీయలేరు కూడా. ఎడిటింగ్లోని కూడా ఆ ఫ్లాస్ అయితే మనకి కనిపించేస్తాయి. కాస్త కష్టపడాలి, స్ట్రగుల్ అవ్వాలి, అది మంచి అవుట్పుట్ రాదు. బట్ ఈ ఫిల్మ్లోని యాక్షన్ సీన్స్ అయితే బాగా సర్ప్రైజ్ చేస్తాయి. అది ట్రైలర్లోనే చూపించారు. ఆ టేకింగ్ కానీ, ఆ సింగిల్ టేక్లో కొన్ని షార్ట్స్లోని ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కొరియోగ్రఫీ కానీ, కంపోజింగ్ కానీ అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా న్యాచురల్గా అనిపించింది అసలు. అండ్ క్యారెక్టర్ కూడా కన్విన్సింగ్గానే రాసుకున్నారు అనమాట. ఇప్పుడు ఫీమేల్ క్యారెక్టర్ ఒక ఫైట్స్ చేస్తుందంటే కన్విన్సింగ్గా ఆ క్యారెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మనకంటూ సపరేట్ స్టోరీ రాయాలి. ఈ ఫిల్మ్లోని ఆ స్కోప్ అంతా కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ స్టార్ హీరోస్ ఫిల్మ్స్లోని మేల్ యాక్టర్స్తో ఉండే ఫైట్ సీన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా వాళ్ళు శ్రద్ధ పెట్టి తీరు. దాంతోపాటు అసలు సంబంధం లేకుండా హీరో సడన్గా 100 మందిని కొట్టేస్తాడు అనేలాంటి లాజిక్ లెస్ లాంటివి కూడా పెడుతున్నప్పటికీ ఈ ఫిల్మ్లో మాత్రం కొంచెం గేర్ తీసుకున్నట్టు అవన్నీ కూడా కన్విన్సింగ్గా అనిపిస్తాయి అనమాట. అండ్ చాలా వరకు ఫీమేల్ ఓరియంటెడ్ అంటే ఫోర్స్డ్గా ఫెమినిజం ఏమైనా రుద్దుతున్నారా, క్రింజ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అస్సలు లేవన్నమాట. అదొక ప్లస్ పాయింట్ సినిమాకి. ఎందుకంటే సినిమా అంతా కూడా న్యాచురల్గా పర్ఫెక్ట్ ఫ్లోలో వెళ్తుందనమాట. అండ్ ప్రతిదీ, అండ్ సమంత గారి పర్ఫార్మెన్స్ కన్నా నాకు గుల్షన్ దేవయ్య క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఆయన హిందీలో హంటర్ అనే ఫిల్మ్లోనే యాక్ట్ చేశారు. అండ్ రీసెంట్గా కాంతారా చాప్టర్ 1లో కూడా యాక్ట్ చేశారనమాట. ఆయన పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా వర్కౌట్ అయింది సినిమాలోని. అంటే ఒక క్యారెక్టర్ని హేట్ చేయాలన్నా, ఇంప్రెస్ అవ్వాలన్నా ఆ పర్ఫార్మెన్స్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో అది బాగా న్యాయం చేశారు ఆయన. అండ్ సమంత గారు కూడా బాగానే చేశారు. అండ్ సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో కిరణ్మయి పాత్రలో చేసిన ఆమె కూడా బాగా చేసిందనమాట. కొన్ని సీన్స్ కామెడీ, కొన్ని చోట్ల ప్రీ ఇంటర్వెల్ మూమెంట్స్, అండ్ కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయిందనమాట కామెడీ సీన్స్. ఇకపోతే సెకండ్ హాఫ్ అంతా కూడా క్యాట్ అండ్ మౌస్ గేమ్ కొంచెం రెగ్యులర్ టోన్లో అనిపిస్తుంది. అంటే రొటీన్గా, ప్రిడిక్టబుల్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కూడా ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గురించి వెయిట్ చేస్తున్నట్టు అనిపించినప్పటికీ కొన్ని మూమెంట్స్ ఎంగేజింగ్గా ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఎంటర్టైనింగ్గానే వెళ్తాయి. ప్రీ క్లైమాక్స్లోని ఒక ఎమోషనల్ పే ఆఫ్ అయితే మాత్రం ఓకే, పర్లేదు, డీసెంట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ఫైట్ ఎంటైర్ ఫిల్మ్కి బాగా హైలైట్గా అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమాలోని టెక్నికల్ ఆస్పెక్ట్స్లోని, లైక్ ఆ ఫైట్ సీన్స్లోని కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, కంపోజింగ్తో పాటు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. అండ్ ఓవరాల్గా ఈ ఫిలిం మాస్ ఆడియన్స్కి, కమర్షియల్ ఆడియన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి అందరికీ నచ్చుతుందా అంటే ఈ కొన్ని ఎలిమెంట్స్, లైక్ ఈ ఫైట్ సీన్స్ కానీ కొన్ని మూమెంట్స్ మాత్రమే వీళ్ళకి ఎంటర్టైన్ చేస్తుంది. రిమైనింగ్ అంతా కూడా వాళ్ళంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు. బట్ ఫ్యామిలీస్ కానీ, గర్ల్స్ కానీ, సమంత గారి ఫ్యాన్స్ కానీ, కొంతమంది ఫిల్మ్ లవర్స్కి అయితే మాత్రం, అంటే టాలీవుడ్లో ఇలాంటివి కొంచెం రేర్గా వస్తుంటాయి కదా, అంటే ఫీమేల్ ఓరియంటెడ్ కొంచెం బాగా హ్యాండిల్ చేసేవి, కాబట్టి అలాంటి వాళ్ళకైతే మాత్రం చూడొచ్చు, వర్త్ అనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ ఆడియన్స్కి అయితే మాత్రం సినిమా అంతగా డిసప్పాయింట్ చేయొచ్చు, అండ్ కొంతమందికి ఎక్కకపోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫిల్మ్ లవర్స్కి అయితే మాత్రం స్టోరీ అంత ఫ్రెష్ అండ్ యూనిక్గా అనిపించదు. ఇలాంటి టెంప్లెట్ మీద చాలా హీరోసే చాలా ఫిల్మ్స్ వాడేశారు. అండ్ దాంతోపాటు ఇందులో సర్ప్రైజింగ్ స్క్రీన్ ప్లే కూడా ఉండనప్పటికీ పర్లేదు, కొంతవరకు వీళ్ళు ప్రయత్నించారు అనే ఎఫర్ట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే ఫిల్మ్లోని కామెడీ యాంగిల్ ట్రైలర్లో రివీల్ చేసిందే కాకుండా ఇంకాస్త బెటర్గా, ఎంటర్టైనింగ్గా పెట్టున్నా, అండ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా యాడ్ చేస్తున్నా సినిమా ఇంకాస్త సాటిస్ఫైయింగ్గా కూడా ఇంకొంతమంది ఆడియన్స్కి కూడా మేబీ మెప్పించుండేది. సో మొత్తానికి ఈ ఫిల్మ్ మీద నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ గురించి మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి మీరు కూడా సినిమా చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే దాని గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఫిల్మ్ గురించి, రివ్యూ గురించి తెలుసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఈ వీడియోని వీలైతే వాళ్ళకి షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.